ఈజిప్టు దేశం యొక్క ఆస్తి అంతా కొల్లగొట్టుకొని తీసుకొని వస్తున్నప్పుడు తన స్వాస్థ్యం గురించి జ్ఞాపకం చేస్తుంటాడు. 20వ వచనంలో అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యబూసీయులు అను మీ సంతానమునకు ఈ ఆస్తి అంతటిని ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. ఇస్తాను కాదు, ఇస్తాను అంటే ఫ్యూచర్ టెన్స్. ఇచ్చి ఉన్నాను, ఐ హ్యావ్ గివెన్. ఇదంతా కలదరి చూసే లోపల ప్రభు అన్నాడు, అబ్రాము నీకు ఇచ్చేసా. ఏంటండి ప్రభా? తర్వాత వెళ్ళి చూసుకోండి, 400 సంవత్సరాల ప్రస్థానము, ఆశీర్వాదము, దేశాలు దీవించబడే ఆశీర్వాద ఆ స్థాయి, ఇవన్నీ కూడా ప్రభు అంటాడు, ఇన్ని దేశాలని నీకు నేను ఇచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ గివెన్. డీల్ అయిపోయింది, సంతకం పెట్టాడు. మనలో చాలా మంది ఉన్న సమస్య ఏంటంటే we forget that El Elyon God wants to be a personal covenant partner. ఈరోజు వ్యాపారంలో నీ పార్ట్నర్ ఎవరు? వెతుక్కుంటాం కదా, మంచి పార్ట్నర్ దొరికితే మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు మన వ్యాపారంలో పార్ట్నర్ ఎవరు ఉండాలి? దేవుడు ఎట్లుంటాడండి పార్ట్నరా? అబ్రామ్ని అడగని చెప్తాడు. అబ్రామ్ని అడగని చెప్తాడు. ఎలా పార్ట్నర్ ఉంటే రేంజ్ ఎలా ఉంటుందో తెలుసు. అబ్రామ్ ఏది చేయలేకపోయినా సమస్తం ఎవరు